హాయ్ అండి. మనం గనక చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో చూసుకుంటే గనక తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు పంపించడం జరిగింది. దాని గురించి త్వరలో వివరణ ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మీరు సొంత పార్టీలో ఉండి సొంత పార్టీని విమర్శించడం ఏంది? సో రేవంత్ రెడ్డిని విమర్శించడం ఏంది? సో మీరు వేరే పార్టీలుగా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు విమర్శించారంటే అది ఒక రకంగా ఉంటది. కానీ మీరు సొంత పార్టీలో ఉండి ఒక కుంపటి పెట్టండి మాట్లాడడం ఏందని చెప్పేసి లెటర్లు కూడా వాళ్ళు కాంగ్రెస్ నాయకులు చాలా చాలా కూడా మాట్లాడడం జరుగుతుంది. లిటల్ కనుక చూసుకుంటే మన సీతక్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, చాలా చాలా మంది కూడా కార్యకర్తలు మాట్లాడడం జరుగుతుంది. సో వీళ్ళు ప్రధానంగా చేస్తున్న డిమాండ్ ఏంటంటే కేసీఆర్ సర్వే కన్నా కూడా మా సర్వే చాలా బాగుంది. సో మేము చేసిన కులగణన సర్వేనే చాలా పర్ఫెక్ట్ ఉంది. సో దీని వల్లనే బీసీలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీలకు న్యాయం జరుగుతుంది, ఎస్టీలకు న్యాయం జరుగుతుంది, అందరికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి లిటరల్ కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో దీనికి క్వైట్ అపోజిట్ గా మనకు మల్లన్న మాట్లాడడం జరుగుతుంది. చూసుకుంటే కనుక ఏమంటుండంటే మల్లన్న, సో మీరు బీసీలకు అన్యాయం చేస్తారు, బీసీలకు తగిన న్యాయం చేయట్లేదు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. సో కేసీఆర్ చేసిన సర్వేనే బాగుంది, మీదంతా బోగస్ సర్వే, ఇదంతా జాగారెడ్డి సర్వే అని చెప్పేసి లిటరల్ కూడా తీర్మానం వలన హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. లిటరల్ కనుక చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా ఇదే టాపిక్ రన్ అవుతుంది. సో మరి దీని గురించి క్రమశిక్షణ చర్యలో భాగంగా మరి తీర్మానం షోకాజ్ నోటీసులు పంపిస్తే మరి పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది అంటే మళ్ళీ ఒకసారి ఇలా జరగకుండా రిపీట్ కాకుండా చూసుకుంటా, మళ్ళీ ఒకసారి రిపీట్ కాకుండా చూసుకుంటుందా అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే, సో నాకు తెలిసినంత వరకు అయితే 100% తీర్మానానికి ఎటువంటి షోకాజ్ నోటీస్ రాలేదు అని చెప్పేసి లిటరల్లీ తీర్మానం చెప్పడం జరిగింది. ఇందాక జస్ట్ ఒక 5 minutes 10 minutes బ్యాక్ కూడా వీడియోస్ చెప్పడం జరిగింది. సో నాకైతే ఎటువంటి షోకాజ్ నోటీసులు రాలేదు, నన్ను ఎవరు సస్పెండ్ చేయరు. నేను ఏం తప్పు చేశాను నన్ను సస్పెండ్ చేస్తారు? మా నాయకుడు రాహుల్ గాంధీ ఉంది, నాకు లోకల్ వాళ్ళతో సంబంధం లేదు, మా బీసీలకు న్యాయం చేస్తారని మనకు రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. సో మేము దాని గురించి అడుగుతున్నాం తప్పించి ఇంకా మేము కూడా ఏం అడగట్లేదు, మాకు కూడా ఏం అవసరం లేదు. సో మరి ఇంకా మనకు జీ న్యూస్ లో కావచ్చు, ఇంకా దేంట్లో ఛానల్లో మరి మీరు చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ఎలా అంటున్నారు, ఒక పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకమైన మాటలు ఎలా మాట్లాడుతున్నాను అంటే, సో నేను అనుకుంటున్నా బీసీ ముఖ్యమంత్రి అవుతాడని, రేవంత్ రెడ్డి గారు అవుతారని అనుకుంటున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు అనుకుంటే తప్పలేదు కదా అని చెప్పేసి కూడా లిటరల్ కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. సో దీనికి స్పందించిన కొంతమంది కాంగ్రెస్ లీడర్లు కూడా చాలా చాలా కూడా స్ట్రాంగ్ గా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించిన మనం ఫుటేజ్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఎవరెవరు ఏం మాట్లాడిరో. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరో విమర్శ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోసం చేస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్. మా బిడ్డలైనా, మా భాగస్వాములైనా, మా హక్కు కోసం గతం నుంచి పోరాడిన బీసీ సంఘాలు కూడా తప్పుదారిన పడతా ఉన్నాయి. వాస్తవం ఇది జరిగింది, అందులో భాగస్వాములం మేము. శాసనసభ్యులుగా, మంత్రులుగా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం. దయచేసి బలహీన వర్గాల సంబంధించి ఒక రోడ్డు మ్యాప్ తయారైతా ఉంది. వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్ లో పడకండి. ఏదైనా ఉంటే మేము మీ దాన్ని బీసీ బిడ్డలమే, ఉద్యమకారులమే, రండి. కానీ అనవసరంగా వాళ్ళ ట్రాప్ లో పడి ఇలా రోడ్ మ్యాప్ జరుగుతుంది దేశంలో. ఇది ఒక రోల్ మోడల్. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఒక మ్యాప్ జరుగుతా ఉంది. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం, బాధ్యతగా సరి చేస్తాం. ఇందులో ఎవరికి ఏమి హిడెన్ ఎజెండా లేదు, ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన ఉంటే సర్వేలు చేయకపోదు. బరాబర్గా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ, బలహీన వర్గాల పార్టీ. దయచేసి ఏం పొరపాటు జరిగింది ఇందులో? ఎవడో లెక్కలు, కాకి లెక్కలు, అధికారికంగా లేని లెక్కలు ఇచ్చి దానికి దీనికి తక్కువైందంటే మాట్లాడతారు. రండి, అదే అధికారులను ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రజెంటేషన్ ఇప్పిస్తాం, జరిగిన ప్రక్రియ మొత్తం వివరిస్తాం. మీరు ప్రత్యక్ష సాక్షులు. అనేక సందర్భాల్లో మేము కూడా. సో ఇక్కడ మన పొన్నం ప్రభాకర్ చెప్తున్న విషయం ఏంటంటే, తప్పు చేసినోడు మావాడైనా కూడా ఎవడైనా కూడా క్రమశిక్షణ చర్యలు తప్పవు చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో మనకు పొన్నం ప్రభాకరే కాదు, ఇంకా ఒక ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు తప్పకుండా బీసీ కులగణన జరిగి అందరికీ కూడా సమానంగా అన్ని హక్కులు పొందే విధంగా మనం ఇక్కడి నుంచి నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మరి ఏవైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చారో దానిని అమలు చేయడానికి బీసీ కులగణన చాలా పగడ్బందీగా చేయడం జరిగింది. మరి దాన్ని సో ఇక్కడ వీళ్ళందరూ చెప్తున్న విషయం ఏంటంటే, సో మేమంతా పర్ఫెక్ట్ చేసినాం, సో మా రేవంత్ రెడ్డి గారు చాలా పర్ఫెక్ట్ చేశారు కులగణన సర్వే.
సో దీన్ని ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. మరి తీన్మార్ మల్లన్న మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని ఇలా మాట్లాడుతుందంటే తప్పు ఎవరు చేసినా, పార్టీ లైన్ ఎవరు దాటినా కూడా చర్యలు తప్పవు, క్రమశిక్షణ చర్యలు తప్పవు. వాళ్ళని సస్పెండ్ చేస్తామా లేదన్న సెకండరీ థింగ్, వాళ్ళకి ఏమైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తామా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా చర్యలు తీసుకుంటాం అనేది ఇప్పుడు చూస్తాం మేము ముందు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది లిటరల్ కనుక చూసుకుంటే. సో మరి ఈ విషయంలో మన తీన్మార్ మల్లన్న ఎందుకు ఇలా చేస్తుండు అనే అంశాలను మనం మాట్లాడుకుంటే హైలైట్ కావడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో లిటరల్ కనుక చూసుకుంటే మన హెలికాప్టర్లు రావడం, మన రెడ్లని కేవలం రెడ్లను టార్గెట్ చేస్తూ తిట్టడం, 100% చెప్తాను, కేవలం రెడ్లను టార్గెట్ చేస్తూ తిట్టడం. మీ రెడ్లందరూ ఇంకా కొన్ని పదాలు వాడిండు, కానీ మనం ఇక్కడ వాడకూడదు, బాగుండదు లిటరల్ కనుక మాట్లాడుకుంటే. సో మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతావు, మా బీసీలను తలుచుకుంటే మా దగ్గర ఫుల్ మస్తు పైసలు ఉన్నాయి, మా బీసీల దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, మేము తలుచుకుంటే మీ బీఆర్ఎస్ పార్టీని కొనేస్తాం, మీ బీజేపీ పార్టీని కొనేస్తాం, అసలు ఈ రాష్ట్రాన్ని కొనేస్తాం అన్న రీతిలో మాట్లాడడం జరుగుతుంది. మరి ఇంత క్లారిటీ ఎలా మాట్లాడుతాడు తీన్మార్ మల్లన్న అని చెప్పేసి చాలా మంది కూడా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి లిటరల్ గా మాట్లాడుతుంది. ఒకప్పుడు 6 సంవత్సరాల క్రితం కనుక చూసుకుంటే చాయ్ పైసలకు డబ్బులు అడిగిన, చాయ్ పైసలకు అడుగున మల్లన్న ఇప్పుడు కనుక చూసుకుంటే పెద్ద పెద్ద స్క్రీన్లు, పెద్ద పెద్ద కార్లు, హెలికాప్టర్లు రావడాలు, హెలికాప్టర్ కొంటాం మేము, మా దగ్గర అది ఉంది, మా దగ్గర ఇది ఉంది, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలు. ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఏం మాట్లాడుతుండో అర్థం కాని పరిస్థితుల్లో మాట్లాడుతుందని చెప్పేసి లెటర్లు కూడా పచ్చి కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది లెటర్లు కనుక చూసుకుంటే. అసలు పెట్టిన సభ ఏంది, ఏమన్నాడు, ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ కావాలి, ఇప్పుడు సపోజ్ కి దాని గురించి మాట్లాడితే అయిపోతుంది. దాని గురించి నువ్వు కేవలం రెడ్లని టార్గెట్ చేయడాలి అవసరం లేదా, కేవలం రెడ్లని ఓసింది, అరే బాబు నీకు కావాల్సింది నువ్వు అడగాల, పక్కనకి వచ్చిందంటే వాడు ఇయ్యలేదు, అది కూడా గవర్నమెంట్ ఇచ్చింది కదా, నేను కాపాడడానికి అని చెప్పేసి మాట్లాడడం 100% కరెక్ట్ కాదు లెటర్ కనుక చూసుకుంటే. సో మరి ఈ విషయంలో మరి తీన్మార్ మల్లన్న సస్పెండ్ అవుతాడా అనే అంశాలు కనుక మాట్లాడుకుంటే 100% సస్పెండ్ కాడు, ఎందుకంటే అంత తోడు దొంగలు వీళ్ళు, కావాలని ఆడిస్తారని చెప్పేసి పక్క కొంతమంది బీఆర్ఎస్ కావచ్చు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఎందుకు తోడు దొంగలు అంటామంటే ఏ ఒక్కరు కూడా దీని గురించి సీరియస్ గా తీసుకోరు 100%. ఎందుకంటే ఇవన్నీ ఇప్పటి నుంచి కాదైనా గత కొన్ని రోజుల నుంచి కూడా మాట్లాడుతూనే ఉండు ఆయనది ప్రశ్నించే తత్వం ఉంటుంది లిటరల్ కనుక చూసుకుంటే. ఆయన మొన్న ఒకటి ఇంటర్వ్యూలో కూడా అది చెప్పాను, నాది ప్రశ్నించే తత్వం, నేను ఇలానే ఉంటా, నా వైఖరి ఇదే, సో నేను 100% ఇలానే ఉంటా, మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, సో నేను మాత్రం మారను, నేను మాత్రం ఇలానే ఉంటా అని కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మరి దీని గురించి కూడా కొంతమంది కాంగ్రెస్ లీడర్లు బాగా స్ట్రాంగ్ గా కూడా కౌంటర్ ఇచ్చినట్టు జరుగుతుంది తీన్మార్ మల్లన్నకు. మరి షోకాజ్ నోటీసులు పంపించామంటారు, మల్లన్నేమో చాలా కూల్ గా చాలా కూల్ గా చిల్ అవుతుండు. సో నాకు షోకాజ్ నోటీసులు ఏం రాలే, అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పేసి కూడా మల్లన్న చెప్తుండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం చెప్తురా, మరి మల్లన్న అబద్ధం చెప్తుండా, షోకాజ్ నోటీస్ ఇచ్చని చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం చెప్తురా, మల్లన్న అబద్ధం చెప్తున్నా అనేది మాత్రం జనాలు నిజంగా కూడా అర్థం కాని పరిస్థితి జనాలకు ఎవరు కూడా. సో ఇదంతా మైండ్ గేమ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ దిక్కువాలని అన్ని ఎక్కడెక్కడికో తీసుకొచ్చుకొని అన్ని వాళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళని టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళు విమర్శించాలి అవసరం లేదు, పని కట్టుకొని మీకు మూలం మీరే విమర్శించుకోవడానికి మీకు టైం దొరుకుతుంది. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పని కట్టుకొని ఏం విమర్శిస్తారు, ఇక్కడ కూడా లిటరల్ అదే జరుగుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు పని కట్టుకొని విమర్శించే పని తీసుకురావట్లేదు, మీరు అవసరం తీసుకురావట్లా, వాళ్ళ మీ పని మీరు చేసుకుంటారు, మీరే విమర్శించుకునేసరికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో చూద్దాం మరి ముందు రోజులు ఏం చెప్తాం మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.